పొద్దుగాల ఆలస్యంగా లేచిన పువ్వు వండుకుందామంటే టైమే లేకుండే. ఇక పగటిలి మా ఆఫీస్ బాయ్ని పిలిచి తమ్మి నాకు మా సత్తికి పువ్వు తెస్తావా అని అడిగిన. అక్క నీకు 60 రూపాయలు అన్నం తేవాలనా 600 రూపాయలు అన్నం తేవాలనా అని అడిగిండు. ఆగో అదేంటి తమ్మి గట్ల అడుగుతున్నావు అన్న. అవునక్క 60 రూపాయల అన్నమేమో రోడ్ పక్క పట్టి దొరుకుతుంది, అసుంటకు పోతే అద్దాల హోటల్లా 600 రూపాయల బువ్వ ప్యాకెట్ అమ్ముతారని చెప్పిండ్రు. అంటే ఎంత పైకం ఉంటే అంతలా తినొచ్చు. అబ్బో ఏమన్నా సవలత్ ఉన్నదా హైదరాబాద్ అనుకున్నా. సలాం హైదరాబాద్. నిజంగా మన హైదరాబాదు భాగ్యనగరమే. బతుకు తెరువుకు డోకా లేని పట్నం. ఎంతుంటే అంతలా బతకొచ్చు. ఇది మేం చెప్తున్నది కాదు, మెర్సర్ అనే సంఘపోళ్ళు దునియాల 230 గొప్ప నగరాలను తీసుకొని సర్వే చేస్తే మన పట్నానికి 139వ ర్యాంక్ వచ్చింది. 139 ర్యాంక్ వచ్చుడు కూడా గొప్పేనా అని అనిపిస్తుండొచ్చు. కానీ మన దేశంలో ఏక్ నంబర్ పట్నాలనుకునే బొంబాయి, ఢిల్లీ, కలకత్తా, మద్రాస్, బెంగళూరులు కూడా మన తర్వాతనే. మహారాష్ట్రలో ఉన్న పూణే నగరం 144తోని దేశంలో 2వ గొప్ప నగరం అని తేలింది. రాజకీయాలు, పండగలు, పబ్బాలు, చదువులు, కొలువులు, తిండి, తికానా, ఇండ్ల కిరాయిలు, సరుకు సామాన్ల ధరలు, బస్సులు, ఆటోల సౌలతులు, గలీజ్ గాలి విషయాలను తీసుకొని సర్వే చేస్తే మనకు ఈ ర్యాంక్ వచ్చిందన్నట్టు. అవు మళ్ళా పల్లె ఇడిచిపెట్టొచ్చిన వాళ్ళను కన్న తల్లి లెక్క కడుపులో పెట్టుకుంటుంది. 5 అంతరాల మేడలు ఉండొచ్చు, రేకుల షెడ్డులా బతకొచ్చు. ఉన్నోళ్లకు బిర్యానీ, లేనోళ్లకు 5 రూపాయల బువ్వ. కోటీశ్వర్లు బెంజ్ కార్ల తిరగొచ్చు, లేనోళ్ళు ఆటోలు ఎక్కచ్చు. ఇంటర్నేషనల్ స్కూళ్ళు ఉంటాయి, సర్కార్ బళ్ళు కూడా ఉంటాయి. చదువుకుంటే సాఫ్ట్వేర్ కొలువు, లేకుంటే అడ్డ మీద కూలికి పోవచ్చు. అద్దాల బంగ్లాల షాపింగ్ చేయొచ్చు, రోడ్ల మీద కూడా కొనుక్కోవచ్చు. ముత్యాలు, రత్నాలు దొరుకుతాయి, రోల్డ్ గోల్డ్ నగలుంటాయి. పైసా ఉంటే ప్రపంచాన్ని ఈయన్నే చూడొచ్చు, లేకుంటే పల్లెటూరు బతుకు కూడా బతుకోవచ్చు. ఇదే మన హైదరాబాద్ గొప్పతనం. దేశంలోనే ఇసొంటి గొప్ప నగరం మనదైనందుకు మనమందరం మురిసిపోవాల్సిన ముచ్చట్నే. దునియాతోని పోల్చుకుంటే తక్కువ ర్యాంకే అనిపిస్తుండొచ్చు కానీ విశ్వనగరం అయినాక ప్రపంచంలో 10 గొప్ప నగరాలల్లా మనదొకటవుడు ఖాయం. హమారా హైదరాబాద్ మహాన్.